వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉరుములు మెరుపులతో పిడుగుపాట్లతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్షాలు కురవబోతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తెలంగాణకు వారం రోజుల పాటుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆర్టీవీ కూడా మిమ్మల్ని కోరుకుంటుంది, మరొకసారి గతంలో మనం ఎదురు చూసినటువంటి ఆ చవి చూసినటువంటి ఘటన మరోసారి మనం ఎదురు కాకూడదు. మనం వాటి గురించి వాటికి సంబంధించి మనం ఎదురు కాకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముందస్తుగా చర్యలు తీసుకుందాం. మీ చుట్టూ ఉన్నటువంటి మన సమస్యలు కనుక ఉంటే వెంటనే అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ తగు చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా మీ వద్దకు వచ్చే రకంగా వారు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. సో హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనబడుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాల్లో మాత్రం వర్ష సూచన పెద్ద ఎత్తున కనబడుతోంది. ఇక నిన్నటి వర్షాలకు హైదరాబాద్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాలన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో అత్యధికంగా 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెదక్లో రెండవ అత్యధికంగా 12.9%గా అక్కడ 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైయెస్ట్ మనం కరీంనగర్లోని చిగురుమామిడిలో అత్యధికంగా నమోదైనటువంటి సిచ్యువేషన్ చూసాం. సో నిన్న వర్షాల కారణంగా ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ముందుగా మెదక్ విషయానికి వస్తే కనుక మెదక్లో రోడ్డు పైన చాలా ఒక వాగులాగా అక్కడ వరద ప్రవాహం చేరింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది మెదక్ సిచ్యువేషన్. మెదక్లో కార్లు, బైక్స్, ఆటోలు, ఇతర వాహనాలని కూడా పడవల్లాగా తేలియాడుతూ ఆ ప్రవాహం నుంచి బయటకు వచ్చేటువంటి తీరు మనం చూస్తున్నాం. సో ప్రధాన రోడ్డు మీదనే ప్రధాన కూడలేనటువంటి ప్రధాన రహదారిపైనే ఈ రకమైన పరిస్థితి నెలకొంది. చాలా వరకు ఆ చుట్టుపక్కల చెత్త చెదారం మొత్తం కూడా రోడ్లపైకి చేరుకుంది. చాలా దుర్వాసనగా కూడా అక్కడ మన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో చాలా వరకు చెత్త చెదారం మొత్తం అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి సాయంకాలం కూర్చున్న వర్షాల కారణంగా అక్కడ పార్క్ చేసినటువంటి ఆ వర్షాలన్నీ ఆ వాహనాలన్నీ కూడా ఆ బైక్స్ కావచ్చు, ఇతరత్ర వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. బైక్లు మొత్తం కూడా నీట మునిగాయని చెప్పొచ్చు. ఇక ప్రధాన రోడ్ల మీదనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంకా లోతట్టు ప్రాంతాల సంగతి మనం ఊహించవచ్చు ఏ రకంగా ఉండబోతుంది అనేది. సో ప్రధాన కూడల్లో ఒక బస్సు వెళ్తున్న నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తర్వాత కామారెడ్డిలో జరిగిన ఘటన ఇది. కామారెడ్డిలో ఓ ఇంటి లోపలికి పూర్తిగా కూడా ఇంటి లోపలికి నీరు చేరుకుంది. ఆ కుటుంబీకు ఇదంతా కూడా ఇల్లు లోపల అది కిచెన్ హాల్లో నుంచి ఉన్నటువంటి ఆ నీరు మొత్తాన్ని కూడా బయటికి ఎత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి కుటుంబ సభ్యులు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. కామారెడ్డిలో పూర్తి స్థాయిలో ఇండ్లన్నీ కూడా నీట మునిగాయి. అక్కడ వస్తువులు మొత్తం కూడా నీళ్ళలో తేలియాడుతున్నాయి. తక్షణమే అధికారులు అక్కడికి చేరుకొని వారికి సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో కామారెడ్డిలో సిచ్యువేషన్ ఇది. ఒకసారి కరీంనగర్ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక కరీంనగర్లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై చెట్లన్నీ కూడా విరిగిపడ్డాయి. ఈ చెట్లు విరిగిపడడంతో చాలా వరకు రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ప్రధాన రహదారిపైన ఈ రకంగా చెట్లు విరిగిపడడంతో అటువైపునటువంటి వాహనాలు అటే ఆగిపోయి నిలిచిపోయాయి. ఇటువైపునటువంటి వాహనాలు మొత్తం కూడా ఇటుగా నిలిచిపోయాయి. సో అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో ఆ చెట్టుని పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు. సో చాలా వరకు ఈ చెట్టు విరిగిపడడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయి సుమారుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ బార్లు తీరింది అని చెప్పొచ్చు. సో చెట్లని ఇటువైపుగా నెట్టేసిన తర్వాత ట్రాఫిక్ని క్లియర్ చేశారు. సో ముఖ్యంగా నిన్నటి నుంచి చాలా భారీగా పడుతున్న వర్షాల కారణంగా కామారెడ్డిలో ఇళ్ళలోకి నీరు చేరడం కావచ్చు, మెదక్లో రోడ్లపైకి చాలా భారీ ఎత్తున నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. కరీంనగర్ నుంచి వచ్చేటువంటి పరిస్థితుల్లో కొంత రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇరువైపులా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ చెట్లను పక్కన నెట్టిన తర్వాత అధికారులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ఇక కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి ప్రాంతంలో 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెదక్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరికొన్ని రోజుల పాటు అంటే వారం రోజుల పాటుగా ఈ వర్షపాతం ఈ రకంగానే కంటిన్యూ అవుతుందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఇతర జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ, ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్కి అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది అధికారులు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కొంత తేలికపాటి వర్షాలకి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. హైదరాబాద్లో ప్రధాన రోడ్లపైకి నీళ్లు వస్తూ ఉంటాయి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వెళ్తూ ఉంటుంది, మ్యాన్ హోల్స్ మొత్తం కూడా ఉప్పొంగుతూ ఉంటాయి, డ్రైనేజ్ మొత్తం కూడా ఉప్పొంగుతూ ఉంటాయి. సో అదే రకంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది కాబట్టి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. సో అతి భారీ వర్షాలు కనుక కురిస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి గతంలో జరిగినటువంటి ఘటనలు మీరు గుర్తు చేసుకుంటే డెఫినెట్గా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో అటువంటి పరిస్థితి మరోసారి ఎదురు కావద్దు అనుకున్నప్పుడు వెంటనే మీ చుట్టూ కనుక అటువంటి సిచ్యువేషన్ ఉంది, ఒకవేళ వర్షపు నీరు వెళ్ళేటువంటి డ్రైనేజ్ కొంత ఇబ్బందికరంగా ఉన్నా లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కూడా కాల్ చేసి మీ యొక్క సమస్యని వినవించుకోవచ్చు. 9000-777-3661 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే డైల్ చేసి మీ యొక్క సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. సో మొత్తం మీద హైదరాబాద్కి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత ఇతర జిల్లాలకు కూడా అదే స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నట్టుగా అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ప్రస్తుతానికైతే కరీంనగర్, మెదక్, కామారెడ్డిలో సిచ్యువేషన్ మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా మోకాల్లో నీరు కనబడుతోంది. ఇక అటువంటి సమస్యలు మీకు ఎదురైతే వెంటనే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మెదక్, కరీంనగర్, కామారెడ్డిలో పరిస్థితి రకంగా ఉంది. ఇక జిల్లాల వారీగా కూడా ఒకసారి మనం చూస్తే కనుక కరీంనగర్, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్ లాంటి ప్రాంతాలన్న మొత్తం కూడా వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఇక ప్రధానంగా వారం రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకి వర్ష సూచన ఉండబోతుంది ఈరోజు. ఆ తర్వాత గద్వాల, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దాంతోపాటుగా వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణకు మరో వారం రోజుల పాటు జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇకపై వర్షాలే వర్షాలు అన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉరుములు, మెరుపులతో, పిడుగుపాట్లతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్షాలు కురవబోతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తెలంగాణకు వారం రోజుల పాటుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆర్టీవీ కూడా మిమ్మల్ని కోరుకుంటుంది, మరొకసారి గతంలో మనం ఎదురు చూసినటువంటి ఆ చవి చూసినటువంటి ఘటన మరోసారి మనం ఎదురు కాకూడదు. మనం వాటి గురించి వాటికి సంబంధించి మనం ఎదురు కాకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముందస్తుగా చర్యలు తీసుకుందాం. మీ చుట్టూ ఉన్నటువంటి మన సమస్యలు కనుక ఉంటే వెంటనే అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ తగు చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా మీ వద్దకు వచ్చే రకంగా వారు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. సో హైదరాబాద్కి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనబడుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్,